బయటికి వేస్తే ప్రశ్నించే గొంతు వస్తుంది. మాతో పాటు గలం కలిపి ఈ రాష్ట్ర సమస్యల మీద పోరాడతాం. వి ప్రకాష్ గారు ఉన్నారు మనతో పాటు. ప్రకాష్ గారు. భరత్ గారు నమస్కారం. నమస్కారం. మీ అనాలిసిస్ కోసం ఎదురు చూస్తున్నారు, చెప్పండి. ఫైనల్ అనాలిసిస్ ఎవరు గెలుస్తున్నారు, ఎంత మెజారిటీ ఇస్తున్నారు? అంటే ఎలక్షన్ టైంలో ఎట్లుంటుందంటే ఎవరికి వాళ్ళు మాకు బాగానే ఉంది, మేము గెలుస్తున్నాం అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఏ ఏరియాకు పోయినా కూడా వాళ్ళంతా చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. సైలెంట్ ఓట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇవాళ చాలా ఏరియాలలో బీఆర్ఎస్ అనుకూలంగా సర్వేలలో వచ్చింది. ఫీల్డ్ మీద కూడా కొంత అక్కడక్కడ విజిట్ చేసినప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు కొంత ప్రభుత్వ వ్యతిరేకత బాగుంది అని చెప్తున్నారు. ఈసారి ఆశ్చర్యంగా ముస్లింస్ కూడా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కనబడతా ఉంది. కొన్ని ఛానల్స్ డైరెక్ట్ గా వాళ్ళ రిపోర్టర్స్ తోని ర్యాండమ్ గా రోడ్డు మీద పోయే వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ లోపల ఒక ఎమోషన్ కనబడతా ఉంది. అంటే మామూలుగా చెప్పొచ్చు కాంగ్రెస్ ఏం చేస్తలేదని చెప్పడం వేరు, దించేయాలన్నంత కోపంగా లేడీస్ మాట్లాడడం అనేది. ఎందుకంటే ఒక పక్కన మజ్లిస్ అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తున్నది, కాంగ్రెస్ కు లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా కొంత ముస్లింస్ మొగ్గు చూపెట్టారు. కానీ ఈసారి ఎందుకో బాగా వ్యతిరేకత కనబడతా ఉంది. మైనార్టీ ఓట్ల మీద చాలా ఆశలు పెట్టుకున్నది కాంగ్రెస్. మొన్న ఈ మధ్యనే హజారుద్దీన్ కూడా మళ్ళీ మంత్రిగా ఇవ్వడం ఇదంతా కూడా ఏంటంటే మైనార్టీస్ లలో వస్తున్న ఒక వ్యతిరేకతను కొంత డైల్యూట్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. కాలేదు. కాకపోగా హిందూస్ వల్ల ఒక వ్యతిరేకత క్రియేట్ చేసింది అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం. వ్యతిరేకత వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది కదా. హిందూస్ లో అంటే బీజేపీకి ఎప్పుడు అడ్వాంటేజ్ అయిందంటే పోటీలో సమస్థాయిలో ఉన్నప్పుడు. ఇక్కడ ఎట్లయిపోయిందంటే ఈ కాంగ్రెస్ ముస్లింస్ కు ఫేవర్ గా ఉండడం వల్ల కింద ఉన్న బీజేపీ కార్యకర్తలు, నాయకులు కాకపోయినా కార్యకర్తలు కానీ కొంచెం ముస్లిం వ్యతిరేకంగా ఉండే యూత్ ఉంటది బీజేపీలో. వీళ్ళంతా ఏంటంటే ఎట్లన్నా ఓడించాలా, మనోడు ఎట్లా గెలుస్తలేడు కదా అని చెప్పి బీఆర్ఎస్ కేసే ఆలోచనలు కొంత ఉన్నట్టుగా ఒక సర్వే సంస్థ చాలా క్లియర్ గా చెప్పింది. తర్వాత బిలియన్ కనెక్ట్ అని ఒక ప్రొఫెసర్ గారు తన స్టూడెంట్స్ తో సర్వే చేయించారు. అదైతే మజ్లిస్ కు వ్యతిరేకంగా కేసీఆర్ కు అనుకూలంగా ఆ సర్వే వచ్చింది. దాదాపు 64% బీఆర్ఎస్ కు అనుకూలంగా వాళ్ళు స్పందించారు. అంటే ఈసారి మైనార్టీస్ వల్ల కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో అయితే రావు, వాళ్ళకు ఒక 40%, 45% కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఏది మైనార్టీలోనే 40-45 వస్తే మరి కాంగ్రెస్ మరి చిత్తుగా ఓడిపోతుంది. అట్లయితే అదే ఇవాళ అదే పరిస్థితి కనబడతాం భరత్. అంటే అజారుద్దీన్ కి ఇచ్చి ఎంఐఎం సపోర్ట్ ఇచ్చి అయినా సరే ఎందుకు మైనారిటీలో తక్కువ వస్తుంది అంటారు? ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటేమో అజారుద్దీన్ మజ్లిస్ కి ఇష్టమైన క్యాండిడేట్ కాడు, వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు వ్యతిరేకించారు ఇంటర్నల్ గా. అవును, కానీ అజారుద్దీన్ కు మజ్లిస్ సపోర్ట్ లేకుండా మజ్లిస్ టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసి ఇండివిజువల్ గా పోటీ పెట్టినప్పుడు 63,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు కేవలం 16,000తో ఓడిపోయినారు. ఇప్పుడు అజారుద్దీన్, నవీన్ యాదవ్, అధికార పార్టీ, మజ్లిస్ సపోర్ట్ ఇవన్నీ ఉంటే ఇంకెక్కువ రావా? అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అప్పుడు కాంగ్రెస్ పట్ల కొంత సానుకూలత కనబడ్డది. ఎందుకంటే టీఆర్ఎస్ వ్యతిరేకత రూరల్ లో ఉన్నంత అర్బన్ లో లేకపోయినా కూడా ఎంతో కొంత అర్బన్ లో కూడా టీఆర్ఎస్ వ్యతిరేకత అనేది ఆ రోజుల్లో కనబడ్డది మనకు. అందుకే అర్బన్ లో అన్ని చోట్ల 40-50 వేలు మెజార్టీ వచ్చింది. ఇక్కడ 15,000, ఇక్కడ 17,000 వచ్చింది. బికాజ్ ఏంటంటే మైనారిటీ ఓటు అజారుద్దీన్ పడ్డది, స్వయంగా ఆయన మైనారిటీ కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి. అంటే ఇక్కడ పర్టికులర్ గా బస్తీలు ఎక్కువ ఉన్నాయి, రూరల్ తెలంగాణ ఇన్ఫ్లుయెన్స్ ఈ ఏరియాలో ఎక్కువ ఉంటది. ఇప్పుడు మీరు ఏ బస్తీకి పోండి అంతా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వీళ్ళే ఉంటారు ఎక్కువ. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉన్నది. అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా వాళ్ళు చాలా క్యాంపెయిన్ చేశారు. వాళ్ళు గ్రామాలలో క్యాంపెయిన్ చేసినా దాని ఇంపాక్ట్ ఇక్కడ అర్బన్ లో పడింది. అయితే ఇక్కడ అజారుద్దీన్ పట్ల ఎందుకంత సానుకూలత ఉండదంటే ఆయన ఎలక్షన్ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి ప్రజల సమస్యలు తీసుకొని కనీసం ఒక కార్పొరేటర్ ఎట్లయితే ప్రజల మధ్యలో ఉంటాడో ఆయన ఎమ్మెల్యేగా డిప్యూటీ అయిన తర్వాత ఆ రకమైన రోల్ ప్లే చేయాల్సిందే. బట్ ఎన్నడూ కూడా ఆయన ప్రజల మధ్యకు రాలేదు, వాళ్ళు ఇష్యూస్ పట్టించుకోలేదు, ప్రజలతో యాక్సెస్ ఉండదు. పొద్దున్న లేవగానే ఏమన్నా సమస్యల గురించి చెప్పుకుందామంటే ఆయన దొరకడు, ఆయన ఒక సెలబ్రిటీ,
ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి మజ్లిస్ ఏంటంటే ఇంకొక సెలబ్రిటీ ఎదగడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు రాజకీయంగా. ఎందుకంటే ఆయనకి ఇంటర్నేషనల్ పాపులారిటీ ఉన్న వ్యక్తి. వాళ్ళు హైదరాబాద్ అంతా మా జాగీర్ అనుకుంటారు. ఇంకొక లీడర్ ఉండొద్దు ముస్లింస్ లలో, మా అన్నదమ్ములమే ఉండాలి, మా పార్టీ ఉండాలి, మేమే ఉండాలి. మా ఈయన అజరుద్దీన్ ఎవరో కాంగ్రెస్ అయింది. రెండవది ఏంటంటే ఆల్రెడీ స్వతహాగా ఆయన ఒక సెలబ్రిటీ. అటువంటి వ్యక్తి రాజకీయంగా ఎదిగినట్టయితే వాళ్ళకు ఒక పవర్ సెంటర్ ఇంకోటి అయితే మైనార్టీస్ లో అనే భయం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ఈసారి రేవంత్ రెడ్డి అనే టికెట్ ఇవ్వలేదు. లేకుంటే అంత దగ్గర దాకా వచ్చిన క్యాండిడేట్ ను ఏ రకమైన సంకోచం లేకుండా ముందే డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి ఉండే. కానీ రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోపోవడానికి మజ్లిస్ అనేది అడ్డుపడ్డదని చాలా క్లియర్ గా మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారో డెఫినెట్ గా మజ్లిస్ అనేది బీహార్ లో తిరుగుతున్నారు తప్ప ఇక్కడ వాళ్ళు ప్రచారం చేయట్లేదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే మైనార్టీలలో వాళ్ళు పెట్టుకున్న ఆశలు అనేటివి అమ్మాయిస్తున్నాయి. అజరుద్దీన్కి ఇవ్వడం వల్ల బీజేపీ వాళ్ళు కూడా హ్యాపీగా లేరు, వాళ్ళతో పాటుగా కింది క్యాడర్ కూడా హ్యాపీగా లేదు. ఒకవేళ వాళ్ళు మేము గెలవట్లేదు కదా, ఎవరికి వేస్తే బాగుంటుంది అంటే కాంగ్రెస్ ఓడించాలనేది కింది క్యాడర్ లో కనబడతా ఉంది మనకు. కాబట్టి హిందూస్థాన్లో కూడా కొంత పోలరైజేషన్ రావడానికి కారణమవుతుంది. ఓకే, బండి సంజయ్ క్యాంపెయిన్ బీజేపీకి పనిచేయలేదా? కొంత ముందు నుంచి ఆయన వచ్చి ఉంటే క్యాండిడేట్ ను ముందే డిక్లేర్ చేసి ఆయన ముందు నుంచి వచ్చి ఉంటే బాగుండేది. బట్ ఆ స్థాయిలో ఆ ప్రచారం జరగలేదు. కేవలం 2 days ముందే ఆయన ఫీల్డ్ మీద మనకు కనబడ్డాడు. కొంత ఉంటుంది, ఆయన ఇంపాక్ట్ కొంత ఉంటుంది, లేదని నేను అనను. కానీ ఆ పోలరైజేషన్ కు అది ఉపయోగపడ్డది కొంత వాళ్ళకి. ఓకే, పోలరైజేషన్ అంటే కొంత ఓట్లు బీజేపీకి ఇంకా అడిషనల్ గా పడే అవకాశం ఉంటుంది. మీ ఉద్దేశం ఏంది? బీఆర్ఎస్ గెలుస్తుందా? ఇప్పుడైతే అట్లే కనబడుతుంది. ఎంత ఉండొచ్చు సార్, మెజారిటీ ఎంత ఉండొచ్చు? నేను 6 to 8% అనేది మినిమం ఉంటుందని అనుకుంటున్నా. ఒకవేళ సైలెంట్ ఓటు మీద ఏ ప్రభావం చూపెడుతుందంటే ఎవరు గెలుస్తున్నారు అనేది ఒక ప్రధానంగా ఉంటుంది. రేవంత్ రెడ్డికి 2 రోజుల నుంచి ఆయన ఫ్రస్ట్రేషన్ ఏదైతున్నదో బహిరంగంగానే వ్యక్తం అవుతున్నది. పైకి మా క్యాండిడేట్ గెలుస్తాడు, నేను ఇంతకుముందు చేసిన ప్రిడిక్షన్స్ అన్ని కరెక్ట్ అని చెప్తున్నా కూడా ఆయన అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం అంటేనే ఒక భయం అనేది వచ్చింది అనేది. తర్వాత క్యాంపెయిన్ లో కూడా కాంగ్రెస్ ఇవాళ అప్పర్ హ్యాండ్ లేదు, బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ ఉంది. ర్యాలీస్ కూడా వాళ్ళే బాగా సక్సెస్ అవుతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ప్రజల్లో ఒక ఆలోచన మాత్రం కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు అనేది ఎప్పుడైతే వస్తుందో ఓ 10 to 15% సైలెంట్ ఓటు బీఆర్ఎస్ కి యాడ్ అవుతుంది. ఇప్పుడైతే 6 to 8% లో బీఆర్ఎస్ ఉంది. ఒకవేళ 2 లక్షల పోల్ అయితే అనుకుందాం, 4 లక్షల్లో అంటే మీ ఉద్దేశం 14-15 మెజార్టీతో గెలుస్తుంది బీఆర్ఎస్. కానీ మరి 6-8% అటు ఇటు కాదా ఈ 2 రోజుల్లో? ఒక 1 to 2% మాత్రం ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవుతుంది కొంత, పోల్ మేనేజ్మెంట్ వల్ల. బట్ ఇంత గ్యాప్ ఉన్నప్పుడు కాదు అది. ఒకవేళ 2%, 3% తేడాతో పోటీలో ఉన్నప్పుడు డెఫినెట్ గా అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది ఫలితం. కానీ ఇప్పుడు 2%, 3% మించి 6 to 8% ఉందని అన్ని సర్వేలలో కూడా మనకు వచ్చింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పిందని తెలుస్తున్నది. అంటే వాళ్ళ సర్వేలను అయితే 11% బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ ఉందనేది రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు కొంత బయటకు వచ్చింది. అది మనకు ఎంతవరకు నమ్మాలో తెలియదు, బట్ వార్త అయితే బయటకు వచ్చింది. అంటే అంత డిఫరెన్స్ డబ్బులతో అంత డిఫరెన్స్ రాదు, ఒక 2 to 3% వస్తుంది. 2 to 3% అంటే కవర్ చేయలేరు, సాధ్యం కాదు. ఇంకోటి ఈసారి డ్రోన్ సర్వే ఉంది, బహుశా వాళ్ళు రేపు స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. ఈ డ్రోన్స్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా డ్రోన్స్ తిరుగుతూ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ టైం డ్రోన్ మానిటరింగ్ అనేది పెట్టింది. చాలా వరకు అలా దొరికిపోతారు, ఎక్కడెక్కడ డబ్బులు వస్తున్నారు ఏంటి ఇట్లాంటివన్నీ కూడా డ్రోన్ లో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే దొంగ ఓట్లు అది వేయడానికి అవకాశం ఉండదంటారు? డబ్బులు దొంగ ఓట్లు ఉన్నది కానీ అంటే బుర్కాలు వేసుకొని పోయి దొంగ ఓట్లు వేసే అవకాశం ఉంటది. కానీ ఎలక్షన్ కమిషన్ బీహార్ లోనైతే చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. అంగన్వాడీ కార్యకర్తల్ని, మహిళా ఆఫీసర్స్ అందరినీ కూడా ఎక్కడెక్కడైతే ముస్లింస్ ఎక్కువ ఉన్నారో అక్కడ ఖచ్చితంగా బుర్కా తీసి వాళ్ళని టెస్ట్ చేసి అంటే వాళ్ళేనా కాదా అనేది ఇంపర్సనేషన్ అట్లా ఐడెంటిటీ కార్డు ద్వారా ఖచ్చితంగా వాళ్ళని నిర్ధారణ అయితేనే బూత్ లోకి పంపాలి అని చెప్పి బీహార్ లో చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. బట్ ఇక్కడ అటువంటి ఏర్పాట్లు కనుకుంటే దొంగ ఓట్లు వేయడం సాధ్యం కాదు. ఇక్కడ అట్లా లేదు మరి. ఇక్కడ ఎందుకంటే
కేటీఆర్ అన్నట్టుగా 24,000 ఓట్లను కొత్తగా నమోదు చేశారు. అందులో చాలా అవకతవకలు జరిగాయని చెప్పాడు. దాని మీద ఎలక్షన్ కమిషన్ పెద్దగా పట్టించుకోలేదు. అట్లాగే 12,000 మందిని ఓటర్స్ తొలగించారు అని చెప్పాడు. అంటే వాళ్ళకు అందిన వివరాల ప్రకారం ఎక్కువనే ఉండొచ్చు కూడా. ఓటర్ సంఖ్య మాత్రం 4,75,000 పోయిందంటే చాలా వరకు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ నమోదు చేయించారు. అది దొరికే అవకాశం లేదు కదా. వాళ్ళ పేర్ల మీద ఓటు ఉంటది, వాళ్ళ ఓటర్ స్లిప్ తీసుకొని వస్తారు, ఐడి కార్డు ఉంటది. వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళు కాకపోయినా బయట నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళను ఎన్రోల్ చేశారు. కాబట్టి అటువంటి ఓట్లు కొన్ని ఉంటాయి. దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది తెలియదు మనకు. ఓకే 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 ఒక 2-3 minutes లో మనం ఎండ్ చేయాలి శరత్ గారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం 6 గంటల తర్వాత ఈ డిస్కషన్ పెట్టొద్దు. ఇట్లా అట్లాంటిది ఏం లేదు సార్. ఎన్నికల కోడ్లో డిబేట్ కు టెలి